జగన్మోహన్ రెడ్డి గారు ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత ఆయన ఆప్షన్స్ లోనే చర్చ జరగాలని కోర్టు భావిస్తే ఖచ్చితంగా హాజరు కావాల్సిందే. ఆయన ఇష్టాల బట్టి నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి, నేను బిజీగా ఉన్నాను కాబట్టి పర్మిషన్ ఇవ్వమంటే కోర్టు ఇవ్వదు. కోర్టు ప్రొసీడింగ్స్ కి విచారణకు ఆటంకం జరగదు ముద్దాయి హాజరు కాకపోయినా అన్నప్పుడు మాత్రమే కోర్టు సాధారణ మినహాయింపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆబ్సెంట్ అయినా ఆయన ప్రధాన లాయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హాజరుని జగన్మోహన్ రెడ్డి అంగీకరించారు. అంటే ఇప్పుడు రేపు లాయర్ ఇచ్చేదాన్ని జగన్ ఇచ్చినట్టే లెక్క, కాబట్టి అది ఆన్ రికార్డు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి అప్డేట్ దాఖలు చేశాడు కాబట్టి కోర్టు కూడా ఇప్పుడు జరుగుతున్న ప్రొసీడింగ్స్ లో ఆయన ఆప్షన్స్ అవసరం లేదుగా అని భావించింది కాబట్టి మినహాయింపించింది. రేపు నుంచి అవసరం ఉందనుకోండి హాజరుగామని చెప్పి. కాదండి, ఇప్పుడు ఈ బెయిల్ కాదు, ఇప్పుడు ఈయన హాజరు కావాలి అంటే బెయిల్ రద్దు చేసే అంశం అన్నది ఉంటుందా? అసలు ప్రసక్తే లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు అనుమతితోనే సాధారణ మినహాయింపు తెచ్చుకున్నాడు. ఇంక బెయిల్ ఎందుకు రద్దు అవుతుంది? రెండోది మీకు గుర్తుంటే పాదయాత్ర అప్పుడు తెలుగుదేశం కూడా ఆరోపించింది 5 రోజుల పాదయాత్ర అనేది. శుక్రవారం పోయి మళ్ళీ ప్రజెంట్ అయ్యి మళ్ళీ వచ్చేవాడు ప్రతి వారం వాయిదాకి. అంటే ఆ టైం నేను ఆ కేసు కొంచెం స్టడీ చేశాను వర్మ గారు. బేసిక్ గా పొలిటికల్ ఆరోపణలు ఎన్నున్నా లీగల్ ప్రొసీజర్ చూస్తారు. ఇప్పుడు గవర్నమెంటే స్వయంగా మా ప్రభుత్వం తీసుకున్న పాలసీల వల్ల ప్రభుత్వానికి నష్టం లేదు, పారిశ్రామికవేత్తల ప్రోత్సాహంలో భాగంగా ఇచ్చాను వాళ్ళు అప్డేట్ గవర్నమెంట్ వేసిన తర్వాత మీరు చూడండి. ఇప్పుడు జగన్మోహన్ అక్రమాస్తుల విషయంలో ఎవరు ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు విజయ్ గారు చెప్పాలి. ఇప్పుడు సిబిఐ వాళ్ళకు ఛాలెంజ్ ఎదుర్కొంటున్నారు.